ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య అత్తయ్య ఏంటి మిస్సమ్మా? అత్తయ్య భోజనం రెడీ అయిపోయింది. మావయ్యని పిలిస్తే మీ ఇద్దరికి వడ్డిస్తాను. ఏమండి భోజనానికి రండి. పిల్లలు భోజనానికి రండి. ఈ గవాక్ష వీక్షణం ఇంకెన్నాళ్ళు? ఆరు అక్క అస్థికలా? అస్థికలు కాశీలో కలుపుతున్నాం కదా, అప్పటిదాకా ఇంట్లో పెట్టడం మంచిదంటే తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావు నాన్న. తీసుకెళ్లి నీ గదిలో పెట్టు. డాడ్, ఒక్కసారి ముట్టుకోవచ్చా? ఒక్కసారి ముట్టుకోవచ్చా? 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 హాయ్ అమ్మా, నన్ను చూస్తుంటావని స్వామీజీ చెప్పారు. ఇప్పుడు కూడా చూస్తున్నావా? నేను చాలా బాగున్నానమ్మా, నువ్వు బాధపడకు, సరేనా? We miss you, అమ్మా. We miss you, అమ్మా. అమ్మా, మేము స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నామమ్మా, నువ్వు చూస్తున్నావుగా. అమ్మా, హెల్త్ విషయంలో మేం చాలా కేర్ఫుల్గానే ఉంటున్నామమ్మా, నువ్వేం బాధపడద్దు. నువ్వెప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని కోరుకునేదానివి కదా, నేను ఇప్పుడు స్కూల్ లీడర్ని కూడా అయ్యానమ్మా, నీకోసమే అమ్మా. సారీ డాడ్, మేమందరం ఎమోషనల్ అయ్యాం. ఇంకెప్పుడు ఇలా ఏడవము.
పోగొట్టుకున్న మీ అక్క నేను తిరిగి తీసుకురాలేను మిస్ అమ్మ. ఆరుని నీ కళ్ళ ముందు నిలబెట్టలేను కూడా. నేను నీకు మీ అక్క విషయంలో ఏమైనా చేయగలను అంటే అది ఆఖరిసారి మీ అక్క అస్థికల్ని ముట్టుకునేలా చేయడం. తీసుకోండి డాడ్. మిస్ అమ్మ, అస్థికల్ని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు. నా పిల్లలంటే నా రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే అర్థం ఉంది. కానీ మిస్సమ్మ నా ఆస్తికలు పట్టుకుంటే నా కళ్ళెందుకు చెమ్మగిల్లాయి? నాకెందుకు ఇలా ఉంది? నా మనసెందుకండి ఇంతలా ఇంతలా ఆరాటపడుతుంది? ఎందుకంటే ఆ బాలిక నీ తోడబుట్టినది గనుక, మీది రక్త సంబంధము కనుక. గుప్తా గారు, ఈ బంధానికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు. నాకు రాని కష్టానికి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.